స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. ఈ కేసులో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో నవంబర్ 28 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 28న సరెండర్ కావాలని ఆదేశించింది. ఇకపోతే నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామని ఏపీ హైకోర్టు వెల్లడించింది. స్కిల్ స్కామ్ కేసు తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది. ఆసుపత్రి మినహా మరే ఇతర కార్యక్రమాలలో పాల్గొనకూడదని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవచ్చని తెలిపింది. అయితే ఆసుపత్రి చంద్రబాబు నాయుడుకు జరిగిన చికిత్సకు సంబంధించి వివరాలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్కు సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. ఫోన్లో స్కిల్ స్కామ్ చర్చించకూడదంటూ షరతులు విధించింది. మీడియా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనకూడదని హైకోర్టు తెలిపింది. సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దు అని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి ఎవరిని ప్రభావితం చేసేలా ప్రలోభ పెట్టేలా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. అలాగే నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ వద్ద సరెండర్ కావాలని స్పష్టం చేసింది. మరి 1 लाख రూపీస్ తరఫున కొట్టించాలని చూడడం జరిగింది. ఈ యొక్క మధ్యంతర బెయిల్ అనేది 28/11/23 వరకు జారీ చేయడం జరిగింది. అట్లాగే మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని పిటిషన్ వచ్చేసరికి 10/11/23 మేర మరి విచారణకి చేపడతామని చెప్పి తుది విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన ఇష్యూ ఏంటంటే ఏదైతే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద పెండింగ్ ఉన్నటువంటి మిగతా కేసులు కూడా ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో ఆయన బయట రాటికి ఎలాంటి అవంతరాలు లేవు. ఎందుకంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ దాని మీద హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫైబర్ నెట్ కేసు అనేది ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్స్ పరిధిలో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అట్లాగే మరి మిగతా అంగళ్ళు కేసులు అనేది ఆయన చాలా క్లీన్ సీట్ గా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ జారీ చేయడం జరిగింది. అట్లాగే నిన్నగా కాబట్టి మొన్న పెట్టినటువంటి ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో ఆ లిక్కర్ కేసులో కూడా ఈ ఆరోగ్య సమస్యల మీద బయటకు వచ్చారు గనక దాని మీద ఎలాంటి కోయర్సివ్ స్టెప్ తీసుకున్నా సరే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద వస్తాయి. ఎందుకంటే ఆయన ప్రధానంగా గమనించినటువంటి ఇష్యూ ఏంటంటే బాబు గారు ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కంటి ఆపరేషన్ అవసరం అని చెప్పేసిందో మిగతా సమస్యలు ఏదైతే ఉన్నాడో మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా సరే ఏ విధంగా సొంత ఖర్చుతో తీసుకోవచ్చు చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాబు గారు ఈ రోజు కనుక సూటీలు పొట్టిచ్చేసి ఈ రోజు కనుక ఆర్డర్ వస్తే సూటీలు ఈ రోజే పొట్టిచ్చేసి ఈ రోజే విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే ప్రభుత్వం తరఫున మేము చెప్పేది ఒకటే, ఇంత ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదో కండిషన్లు పెట్టాలి, మా ఆధీనంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, 2 DSP ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మాకు మొత్తం కూడా పరిగణన ఉండాలన్నప్పుడు కోర్టు దాన్ని సున్నితంగా తిరస్కరించడంగా మీకు అప్లికేషన్ పెట్టుకోండి, మీకు రైట్ ఉంటే దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా సున్నితంగా తిరస్కరించినటువంటి అంశం కూడా మనం గమనించాల్సినటువంటి ఇష్యూ. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి రాజమహేంద్రం నుంచి మోహన్ లైవ్ ద్వారా అందజేస్తారు. మోహన్, చెప్పండి, షరతులతో కూడిన బెయిల్ చంద్రబాబుకి బెయిల్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శిరీష, ఏదైతే గత 53 రోజుల నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ గా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి. ఏదైతే ఈ షరతులన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో
ఏదేమైనప్పటికీ కూడా సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఘన స్వాగతం పలకాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల మొత్తం చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి బయటికి, ఎందుకంటే సాయంత్రం 4-5 మధ్యలో బయటకు వస్తారు సెంట్రల్ జైలు నుంచి. ఎందుకంటే ఈ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని వచ్చి సెంట్రల్ జైలు అధికారులకు ఇవ్వాలి. ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రొసీజర్ ఉంటుంది. కొంత ప్రొసీజర్ అన్ని ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటల సమయానికి బయటికి వస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరూ కూడా అక్కడికి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో కూడా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే ఆదిరెడ్డి వాసు నేతృత్వంలో పూర్తిగా చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకురావడానికి జన సమీకరణ అయితే ఇప్పటికీ చేస్తున్నారు. అయినా సరే కార్యకర్తలు అందరూ కూడా రెడీగా ఉన్నారు రాష్ట్ర నలుమూల నుంచి కూడా రావడానికి. ఇక మరోవైపు చూసుకుంటే నారా భువనేశ్వరి ఇప్పటికీ విజయనగరం రైలు ప్రమాద ఘటనకి వారందరికీ కూడా పరామర్శించడానికి విజయనగరం చేరుకున్నటువంటి భువనేశ్వరి హుటాహుటిన అక్కడ కార్యక్రమం ముగించుకొని మధ్యాహ్నం కల్లా రాజమండ్రి రావడానికి ఏర్పాటు చేసుకున్నారు. వచ్చిన తర్వాత నారా లోకేష్ భువనేశ్వరి కూడా ఎదురెళ్లి బయటకు తీసుకొచ్చి వెంటనే అక్కడి నుంచి మధురపూడి విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ కి తరలించనున్నారు. హైదరాబాద్ కి తరలించిన వెంటనే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కొన్ని శస్త్రచికిత్సలు చేసిన తర్వాత ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్లి అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్యం కోసం మొత్తం చంద్రబాబు నాయుడుకి అన్ని పరీక్షలు చేసి డెఫినెట్ గా కొన్ని 1-2 రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చే విధంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వైద్య బృందాలన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం న్యాయ కౌన్సిల్ మాత్రం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా ఏదైతే బెయిల్ వచ్చిన కాగితాలన్నింటినీ కూడా సెంట్రల్ జైలు అధికారులకు సమర్పించే కార్యక్రమంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకుంటే గత 53 రోజుల నుంచి జరిగినటువంటి నేపథ్యాలన్నింటినీ కూడా చంద్రబాబు మొత్తం అడిగి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైతే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి బెయిల్, కండిషనల్ బెయిల్ మనం ఒకసారి స్పృశిస్తే పూర్తిగా చాలా కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో నవంబర్ 10వ తేదీన మెయిన్ బెయిల్ ఏదైతే ఉందో దానికి కూడా విచారణ ఉన్న నేపథ్యంలో అది కూడా పూర్తిగా మెయిన్ బెయిల్ వచ్చేస్తే ఈ కండిషన్లు అన్ని తొలగిపోతాయని చెప్పేసి చూస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్కిల్ స్కామ్ సంబంధించి ఈ రిమాండ్ స్క్వాష్ ఏదైతే ఉందో ఈ కేసు కూడా పూర్తిగా కొట్టేస్తారని చెప్పేసి ఊహాగానాలు అయితే ఇప్పటికీ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్క్వాష్ కనుక చంద్రబాబు నెక్కితే ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారనేది ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెబుతున్నారు. ఈ టీడీపీ శ్రేణులందరూ కూడా దాని మీద ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే మరో కొత్తగా ఒక కేసు మద్యం సంబంధించినటువంటి ఒక కేసుకు సిఐడి నిన్న సాయంత్రం నమోదు చేసిన నేపథ్యంలో దానికి కూడా ముందస్తు బెయిల్కి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాగా చాలా కేసుల్లో అన్నింటికి కూడా బెయిల్ పిటిషన్ అన్నింటినీ కూడా మొత్తం తీర్పు రిజర్వ్ లో కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో వాదనలు ఉన్నాయి, కొన్ని విచారణ చేయాల్సి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు ఏమైనప్పటికీ 4 వారాల మధ్యంతర బెయిల్ తీసుకొని సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలాగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలందరూ కూడా చంద్రబాబును చూడడానికి రాజమండ్రికి తరలిరానున్నారని తెలుస్తుంది శిరీష. అలాగే హైకోర్టుకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కొన్ని షరతులు అయితే విధించినట్లుగా తెలుస్తుంది. ఆ షరతులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? షరతులు మనం చూసుకుంటే క్లియర్ గా న్యాయమూర్తి చెప్పినటువంటి ఇప్పుడు మనం బెయిల్ పేపర్స్ అన్ని కూడా స్టడీ చేస్తే మనం తెలుసుకోవచ్చు. ఇది కేవలం మెడికల్ సంబంధించినటువంటి మధ్యంతర బెయిలే. ఇది ఓన్లీ ఆసుపత్రికి సంబంధించినటువంటి మెడికల్ టెస్టులు కావచ్చు, మెడికల్ ఏదైతే హాస్పిటల్ నమోదైన కార్యక్రమాలు కావచ్చు, కంటి వైద్య నిమిత్తం కావచ్చు, ఈ మెడికల్ కి సంబంధించినటువంటి ఈ ప్రయత్నాలే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నేపథ్యం సంబంధించినటువంటి సంభాషణలు కానీ, కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, చర్చలు కానీ, ఏదైతే మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారు. అలాగే
మరోవైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా ఫోన్ లో కూడా ఇటువంటి సంభాషణలు మాట్లాడకూడదని చెప్పేసి అంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో చాలా కండిషన్లు ఏదైతే 2 లక్షల రూపాయలు పూచిగా తీసుకొని ఇద్దరు షూరిటీ మీద ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా న్యాయమూర్తి చెప్పారు. ఇలాగే ఇక్కడ కూడా వీరికి చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు, ఏ కార్యక్రమాలైనా సరే ఖచ్చితంగా కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా నవంబర్ 10వ తారీఖున మెయిన్ బెయిల్ వస్తే ఇవన్నీ ఉండవని చెప్పేసి తెలుగుదేశం తరఫున ఏదైతే చంద్రబాబు తరఫున న్యాయవాదులందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఉన్న ప్రస్తుత వైద్య ఏదైతే మెడికల్ కండిషన్ ప్రకారం ఆయన బయటకు రావడం అనివార్యం అయ్యింది. డెఫినెట్ గా వీటన్నిటి నేపథ్యంలో ముందైతే మెడికల్ గా ఆయన ఫిట్ అయ్యే వరకు కూడా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఇప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం వచ్చే కార్యక్రమానికి మాత్రం భారీ స్థాయిలో జన సమీకరణ జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు ఏదైతే పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆ రోడ్ అంతా కూడా సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి రోడ్ అంతా కూడా పోలీస్ పహారాలో ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ప్రత్యేక బలగాలను తిప్పి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఎందుకంటే జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉంది, అలాగే 144 సెక్షన్ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు కూడా డేగగనతో చూస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా సామరస్యంగా వెళ్ళాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులందరికీ కూడా పోలీసులు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మటుకి మేము కేసులు కడతామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులందరూ కూడా ఇవన్నిటిని కూడా గమనంలోకి తీసుకొని డెఫినెట్ గా సరైన వేలో వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఏదైతే రాజానగరం మీదుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గంలో అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్తారని చెప్పేసి ఇప్పటి వరకు మనకున్న సమాచారం, స్పష్టమైన సమాచారం. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిన వెంటనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కావచ్చు, అలాగే ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హాస్పిటల్ కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో మొత్తం చంద్రబాబుకి వైద్య పరీక్షలు అనేది జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. శిరీష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మోహన్. సంబంధించి మాట్లాడడానికి టీడీపీ నేత షేక్ సుబాన్ గారు లైన్ లో ఉన్నారు. సార్ చెప్పండి. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మంచి వార్త అండి, స్వీట్ కంటే తియ్యటి వార్త. మాకు ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తున్నారన్న వార్తని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, ఈవేళ రాష్ట్రం ఉండే ప్రజలందరికీ కూడా ఎంతో తీపి వార్తగా అనిపించింది. అలాగే దీపావళి ఒక 10 రోజులు ముందే వచ్చిందా అన్నట్టుగా మా అందరికీ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఉందండి. ఇచ్చేది 53 రోజులు ఆయన్ని చూడకుండా మేము పార్టీ కేడర్ కానీ ప్రజలు కానీ ఎప్పుడూ లేరు. అలాగే ప్రజల మధ్య లేకుండా ఆయన కనీసం ఒక 2 రోజులు కూడా ఎప్పుడు కూడా ప్రజల మధ్య లేకుండా ఆయన లేరు. ఈవేళ ఒక గొప్ప ప్రధానాయకుడిని 53 రోజులు బంధించాడు దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు 43,000 కోట్ల అసెస్మెంట్ పెట్టుకుని 38 కేసులు మీద పెట్టుకుని అతను 16 నెలలు జైలు అనుభవించిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఏదో తప్పులు చూపిందామనే ప్రయత్నం చేశాడు. ఈ రోజు నీతి గెలుస్తుంది, న్యాయం గెలుస్తుందనే ఒక నమ్మకానికి మా నాయకుడు కానీ లోకేష్ గారు కానీ మా కార్యకర్తలు కానీ అందరూ కట్టుబడి ఉన్నాం. అలాగే ఏ రకమైన ఆందోళన కార్యక్రమాలు చేయొద్దని ఆయన లోపల నుంచి మాకు మెసేజ్లు ఇవ్వటం, నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేయాలని చెప్పడం, అదే పద్ధతిలో మేము నడుచుకున్నాం. నిజంటే నీతి న్యాయం ఎప్పుడు గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఈవేళ ఆయన బెయిల్ పై బయటకు రావడం అందరికీ ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ కేసును కూడా ఈ వారంలోనే కొట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రోజు ఏదైతే బెయిల్ వస్తుందని ముందుగా వాళ్ళకి తెలిసిందో వాళ్ళు వేరే ఇంకొకటి 2 కేసుల్లో కూడా ఆయన్ని లోపల పెట్టాలనే ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కూడా సఫలీకృతం కావు. అయితే ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాను, ఈవేళ ఎవరైతే మా బాబు గారిని లోపల పెట్టారో
వాళ్ళందరి పైన ఖచ్చితంగా ప్రతీకారం ఏ రూపంలో ఉంటుందో, ఓటు రూపంలో ఉంటుందా లేదంటే ఏ రూపంలో ఉంటుంది, కానీ ఖచ్చితంగా మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతీకారం తీర్చుకునే రోజు ముందుందని చెప్పి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నానమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్. బాబు బెయిల్ కి సంబంధించి మరో టీడీపీ నేత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గణకృష్ణ గారు చెప్పండి, చంద్రబాబు బెయిల్ కి సంబంధించి మీ స్పందన. అంటే కొన్ని సెటైర్లు కూడా వస్తున్నాయి, నిజం గెలిచి కాదు కేవలం కళ్ళు కనిపించట్లేదు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాని వల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చిందంటూ ట్వీట్ చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? దాదాపు 50 రోజులుగా జైల్లో వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం పట్ల చాలా అనుమానాలు ప్రజలు వ్యక్తవుతున్న సందర్భంగా నిజానికి మొత్తానికి న్యాయం గెలిచిందని ఈవేళ హైకోర్టు తీర్పు చాలా అందరికీ కూడా ఆహ్లాదం కలిగించింది. తాత్కాలిక ఆరోగ్యం మీద బెయిల్ ఇచ్చినందుకు, ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఆయన్ని విజయవాడ దాకా సాగినప్పడానికి మేము అందరం కూడా శ్రేణులందరూ కూడా రెడీగా ఉన్నాం. హలో సార్, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నిజం గెలిచి కాదు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు కనిపించట్లేదు అని చెప్పి బెయిల్ ఇప్పించుకున్నారు అని వైసీపీ వారి వాదనలు. దీనికి మీరేమంటారు? అవును, వైసీపీ వాళ్ళు చాలా అవాంతరాలు సృష్టించడానికి చాలా అడ్డంకులు సృష్టించిన కానీ చాలా అడ్డగోలు వాదనలు చేశారు వాళ్ళ ప్రభుత్వం న్యాయవాదులు. అయినా కానీ న్యాయమూర్తి గారు అన్ని విని సానుకూలమైన జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కళ్ళు కనపడిన కబోదులు అలా మాట్లాడతారు. మాట్లాడడం వాళ్ళ గురించి మేము కామెంట్ చేయలేదు. కానీ మా నాయకుడు బయటకు వచ్చాడు, సంతోషంగా బయటకు వచ్చాడు. మొత్తం రేపు సుప్రీంకోర్టులో కూడా ఈ క్వాష్ పిటిషన్ వచ్చిన తర్వాత పూర్తిగా మొత్తం ఇవన్నీ కూడా కేసులు అన్ని క్లియర్ అయిపోతాయి. అప్పుడు వీళ్ళు కలిసి వచ్చుకుంటే ఈవేళ సింహం బయటకు వచ్చింది, భూమి నుంచి బయటకు వచ్చింది. తర్వాత చూతురు అందరికి దానికి ఏమవుతుందో దాని పర్యవసానం ఎలాగుంటే వాళ్ళే తెలుసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ అండి గణకృష్ణ గారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంలో ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. భార్య నారా బ్రాహ్మణితో కలిసి నారా లోకేష్ రాజమహేంద్రవరం చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరైందని నాయకులు లోకేష్ వద్ద ప్రస్తావించారు. దీంతో లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం యుద్ధం ఇప్పుడు ప్రారంభమైందని లోకేష్ అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల సంబరాలు జరుపుకుంటున్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో బాణసంచాలు కాల్చి స్వీట్స్ ని పంచుకున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ సంబరాలలో పాల్గొన్నారు. నిజం గెలిచిందని చెప్పారు.